రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఫస్ట్ ఎవరు చూసారు? మా మమ్మీ పక్కన ఉండే. ఫస్ట్ చూసిన వెంబటే మమ్మీకి చెప్పాను. షీ వాజ్ లైక్ అందరం కొంచెం షాక్ మోడ్‌లో ఉండే. లైక్ ఇది కరెక్ట్ రిజల్టా? అంటే లైక్ ఎంత వరకు ఇది జెన్యూనా? ఐ మీన్ ఈ మార్క్స్‌కి ఎంత ర్యాంక్ వస్తదనేది తెలీదు. సో ఇప్పటికి కూడా తెలీదు మాకు. సో అది కొంచెం ఒక కనండ్రంలా ఉంది. మేము వెయిట్ చేస్తున్నాము ర్యాంక్ లిస్ట్ బట్టి. బట్ సార్ వీళ్ళందరూ గైడెన్స్ తీసుకున్నాక తెలిసిందంటే ఇట్స్ గుడ్ స్కోర్ అండ్ సంథింగ్ ఈస్ గ్యారంటీడ్. సో ఇప్పుడు హార్ట్ కొంచెం స్మూత్ అయింది. మై ఫాదర్ వాజ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. హీ వాజ్ అ పర్సన్ హూ మోటివేటెడ్ మీ లాట్. అండ్ రిజల్ట్ తెలిసినాక హీ వాజ్ వెరీ ఎమోషనల్. కుడెంట్ కమ్ హియర్ కొన్ని ప్రొఫెషనల్ కమిట్మెంట్స్ వల్ల. బట్ హీఈస్ వెరీ హ్యాపీ. ఫ్యామిలీ ఈస్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ అండి. కానీ వన్స్ గ్రూప్ 1 అయినా యూపీఎస్సీ అయినా ఎగ్జామ్ రాసి బయటకు వచ్చిన తర్వాత ఫస్ట్ ప్రిలిమ్స్ ఫస్ట్ పేపర్ రాసి బయటకు వచ్చిన తర్వాత ఒకసారి మీరు అసెస్ చేసుకుని చూసుకుని మీరు అనుకున్నట్టుగానే రిజల్ట్ వచ్చిందా అని అంటే అక్కడ మీరు కరెక్ట్గా అసెస్ చేయగలిగారా? ప్రిలిమ్స్ వరకు అయితే ఓకే మ్యామ్, సమ్వాట్ అసెస్ చేయగలిగినాం ఎంత టఫ్ ఉంది ఎంత ఇది ఉందని. మెయిన్స్ అయితే కంప్లీట్లీ ఆబ్లివియస్. బయటకు వచ్చినాక మనకు అసలు క్లారిటీనే ఉండదు. లైక్ ఇప్పుడు నా సపోజ్ నా కేసులో కొన్ని పేపర్స్లో నేను అనుకున్నా లైక్ ఇట్ వాజ్ వెరీ టఫ్, ఈ పేపర్ చాలా అంత హ్యాపీగా వెళ్ళలేదు. ఐ వాజ్ నాట్ సాటిస్ఫైడ్. బట్ మార్క్స్ షీట్ చూస్తే మంచి మార్క్స్ వచ్చినాయి, అందులో చాలా బాగా మంచి మార్క్స్ వచ్చినాయి. అండ్ సమ్ పేపర్స్ ఐ వాజ్ వెరీ కాన్ఫిడెంట్, అందులో కొంచెం స్కోర్ ఇంకా కొంచెం ఒక 5-10 మార్క్స్ మార్జిన్ తగ్గిందా అనిపిస్తుంది. సో ఈ మెయిన్స్ ఫార్మాట్ ఏంటంటే యూ కెన్ నెవర్ బి సర్టన్ మ్యామ్.